వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుంచి మై మరకే చెలే జాయేంగే హాస్యపు జల్లు. టైటిల్ వినగానే నవ్వొచ్చింది కదూ? అవును, హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నిండా నవ్వుల పువ్వులే. మరి ఆ పువ్వుల్ని మనము అఘ్రాణిద్దామా? చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చు గాని పిండి మరకెళ్లాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదండి. నేను చెప్పే ఈ మాటలు ఆశాంతం విని మీరే అవునో కాదో చెప్పండి. నా బాల్యంలో కొంతకాలం అవనిగడ్డ, గిద్దలూరు, ఇచ్ఛాపురం వంటి చిన్న ఊళ్ళల్లో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణ ఆటాలు, ఆశీర్వాదాలు మాకు దొరకని కష్టకాలమాయే. అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మరాడించుకోవలసిందే. ఈ పని కోసం అమ్మలు, అమ్మమ్మలు మమ్మల్ని బాలకార్మికులుగా వినియోగించుకుని పిండి మరకు తోలేవాళ్ళు. మాకిప్పటి పిల్లలంత అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైంట్ చెయ్యాలని తెలీదు. మేము అలా పిండి మర దారి పట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జలులా మరకు పోయొస్తే పావలానో 10 పైసలో ఆకర్ష్ పథకానికి ఆశపడి ఈ సాహసానికి సిద్ధపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు. గోధుమలో మరోటో 3-4 కిలోలు క్యాన్లో పోసి ఆడించుకురమ్మని చెప్తూ అమ్మలు మరవాడికి 1 కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి మరీ పంపేవారు. మరకు పోయి అబద్ధం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండి మర చక్రాలు కర్ర కర్రమని చేసే సౌండ్లో అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా 3 కేజీలని 2నో 4ను 3నో అనేసేవాళ్ళం. పిండి మరవాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు. బాలయ్య బాబుల కంటి చూపుతో సరుకు తూకం కనిపెట్టేసి కరెక్టుగా వసూలు చేసేవాళ్ళు. ఇంట్లో మరకు పంపే ముందు కణ్వ మహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటే కూడా ఎక్కువే మాకు బోధ జరిగేది. పిండాడించేటప్పుడు దిక్కులు చూడకు, పిండి కాజేస్తారు, జాగ్రత్త అని మురుమురుంగా పట్టించమనో మెత్తగా పట్టించమనో, పసుపు ఆడిన తర్వాతో కారం ఆడిన తర్వాతో మాత్రం ఆడించొద్దని చెప్పే అంటూ ఎన్నెన్ని ఆంక్షలు చెప్పి పంపేవారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండి మరలో అడుగుపెట్టిన దగ్గర నుండి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ కన్నుతో చూస్తున్నట్టే ఉండేవాళ్ళం. దీనికి తోడు ప్రతి పిండి మరలోనూ ఓ సన్న గొట్టం దొంగచాటుగా వాళ్ల ఇంట్లోకుంటుందని, అందులోంచి కొంత పిండి మరవాళ్లు కాజేస్తారని బలమైన రూమర్ ఉండేదండి. పిండి మరకి చేరుకుని హై అలర్ట్లో వెయిటింగ్లో ఉంటే ఈలోపు మరవాళ్ళు మేం పిల్లలం గనక పెద్దల్ని, నోరు గలవాళ్ళని ప్రయారిటీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో కరెంటున్న సమయం కంటే కరెంటు కట్టు సమయమే ఎక్కువ కావడంతో వెయిటింగు తప్పేది కాదు. ఈ వినోదాన్ని గమనిస్తూ కొంతసేపు అయ్యేసరికి మరలో లేచిన పిండంతా తల మీద పడి మాకు బాలవృద్ధుల గెటప్ వచ్చేసేది. కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటరు మా చేతిలో క్యాన్ గుంజుకుని స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్లో పోసేసి పిండొచ్చే గొట్టానికి వేళ్లాడుతున్న టార్పాలిన్ గుడ్డని మడిచేసి గొట్టం మీదకి తోసేసి కర్ర కర్రమని విష్ణుమూర్తిలా 2 చక్రాలు తిప్పేవాడు. పైన బకెట్లో వేసిన గోధుమలు గ్రైండర్లో నలిగి కింద ఉన్న టిన్లో పడడానికి 3-4 నిమిషాలు పట్టేది. పిండి నలిగి కిందకు పడే టైంకి మడిచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని కింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ 4-5 నిమిషాల్లో పైన వేసినదంతా పిండిగా వస్తుందో లేదో నన్న టెన్షన్తో మా నరాలు చిట్లుతూ ఉండేవి. ఇంట్లో పెట్టిన అప్పగింతలు, భయాలు సామాన్యమైనవా మరి? మన పిండి ఆడుతున్నంతసేపు ఏ చక్రం తిప్పినా, ఎటు వెళ్ళినా మన పిండి పోతోందన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేది కాదు. కాసేపటికి డబ్బాలో పడ్డ పిండిని మన క్యాన్లో వంపి పోపమ్మనేవాడు. మన కళ్ళన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో బాల్ వైపే తిరుగుతున్నట్టు ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఈ అడ్వెంచర్ ముగించుకొని తలా ఒళ్ళు దులుపుకుని క్యాను భుజానికో సైకిల్కో తగిలించుకుని మనకి ఇవ్వబోయే పావలాకి బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇల్లు చేరేవాళ్ళం. ఇంటికి రాగానే క్యాన్లో వచ్చిన పిండిని తూనికలు, కొలతల శాఖల వలె హోంశాఖ వారు కొలిచేవారు.
ఇహ మొదలు. ఎటు దిక్కులు చూసావురా? ఆ చచ్చినాడు మోసం చేసి పిండి కాజేశాడు. మేమెన్ని చెప్పి పంపితే ఏం ప్రయోజనం? 1/2 కేజీ తక్కువ వచ్చింది. మెత్తగా పట్టమంటే చూడు, బరగ్గా పట్టి చచ్చాడు. నీకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఒక్క పని వివరంగా చేసుకురాలేవు కదా, ఎందుకు పనికొస్తావు అంటూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కాంపెన్సేషన్ ఎగ్గొట్టినట్టు, తగ్గించినట్టు, వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి 10 పైసలే ఇవ్వడమో, మరీ మూడు బాగలేకపోతే మొత్తానికే మొండి చేయి చూపడమో చేసేవారు. ఇలాంటి చేదు అనుభవం రుచూశాక మళ్ళీ మరకు పోకూడదు అనుకునేవాణ్ణి. కానీ ప్రతిసారి కొత్త కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్కటేను, పిండి తక్కువ, మోసం జరిగిపోయింది, మీ వల్ల ఏమీ కాదు. అయిందా? పిండి మర విధులు ఎలక్షన్ డ్యూటీల్లా ఏ మినహాయింపులు లేనివే. నేను ఇంటర్ చదివేటప్పుడు సెలవులకి మా ప్రసాద్ అన్నయ్య గుడివాడొచ్చాడండి. ఆ రోజుల్లో బాబీ సినిమా విడుదలై ఓ ఊపు ఊపేస్తోంది. కాలేజీ నుంచి ఇల్లు చేరుకునేందుకు సందు తిరగగానే ప్రసాద్ అన్నయ్య 2 చేతుల్లో 2 క్యాన్లతో ఎదురయ్యాడు. ఆ రోజు అన్నయ్య ఎక్కడికి అని అడిగాను నేను. నిన్ననే మేం చూసొచ్చిన బాబీ సినిమాలోని మై మరకే చెలే జాయేంగే అన్న పాట ఎత్తుకుని పిండి మరకే చెలే జాయేంగే అని హుషారుగా పరిగెత్తుకున్నాడు. భవిష్యత్తు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రాకడైల్స్ ఫెస్టివల్ అని తెలియక కదా అన్నయ్య ఇంత ఎగిరెగిరి పడుతున్నాడు అనుకున్నాను. నేను ఊహించినంతగా కాకపోయినా మర నుండి తిరిగొచ్చిన తర్వాత హోమియోలో ఏదో హయ్యెస్ట్ పొటెన్సీ డోసు ఉంటుందే, అలాంటి డోసు పడనే పడింది. బావగారి కొడుకనైనా సంభావింపక మా అన్నయ్యను తగురీతిగానే అమ్మ సత్కరించింది. ఆ రోజుల్లో ఇలా పిండి మర స్వానుభవమైన సాటి కామ్రేడ్స్ అందరికీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది. యూనివర్సిటీ వీసీగా పనిచేసి విద్యార్థులతో తిట్టించుకోకుండా ఉండొచ్చునేమో, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలందరితోనూ మంచి అనిపించుకోవచ్చునేమో, కానీ పిండి మరకెళ్ళొచ్చి మంచి పనిమంతుడనిపించుకోవడం మాత్రం దుర్లభం. ఎక్కడో మహాకవులు డాక్టర్ ఎన్ గోపి వంటి వారు తప్ప మానవ మాత్రులు పిండి మరలపై మరులు గొనలేరు. వారు వడ్లగిర్నిపై రాసిన అద్భుతమైన కవితలోని కొన్ని వాక్యాలు వింటారు. 50 ఏండ్ల కిందటి ముచ్చట, ఆ పట్టా చప్పుడు పేదవారి బతుకులయను ధ్వనించేది. అతుకుల వల్ల ఏర్పడిన శబ్దాలవి. అతుకు ఒకటైతే టిక్ టిక్, అనేకమైతే టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్. వడ్లగిర్ని ఫోటో తీస్తే దాని పక్కన ఓ పేద కార్మికురాలి అవతారంలో మా అమ్మమ్మ కనిపిస్తుంది. వడ్లను చేటలతో ఇనుప తొట్టెలో పోసే కూలి పని ఆమెది. రైతులు ఓ పిడికెడు బియ్యం ఆమె గంపలో పోసిపోయేవారు. మా అమ్మమ్మ కూడబెట్టిన ఆనాటి గింజలే ఇవాల్టి నా కవితాక్షరాలు. ఇప్పటికీ దారిలో ఎక్కడైనా వడ్లగిర్ని కనిపిస్తే కారును స్లో చేస్తాను, మా అమ్మమ్మ కనబడుతుందేమోనని. వసంతవల్లరిలో శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి మై మరకే చెలే జాయింగే శీర్షికలోని కబుర్లు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.